నమస్కారం. దంతూరి వాస్తు కార్యక్రమానికి స్వాగతం. మనతో వాస్తు విద్వాన్ సాయిశ్రీ దంతూరి పండ్రీనాథ్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాస్తుపరంగా మీకు ఏమైనా సందేహాలు సమస్యలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి దంతూరి పండ్రీనాథ్ గారితో నేరుగా మాట్లాడండి. నమస్కారం అండి. సాయిరామ్. దంతూరి గారు, ఇప్పుడు మనం కొన్ని ఇల్లులు ఎప్పుడు వాళ్ళు తరచూ అమ్ముతూనే ఉంటారు. స్టాండర్డ్గా ఒకటి దాంట్లో ఉండడం అనేది ఉండదు, ఎప్పుడు అవి అమ్ముడిపోతూనే ఉంటాయి. దీనికి కారణం ఏంటంటారు? అంటే వాస్తుపరంగా అందులో ఎలాంటి లోపాలు ఉంటాయి? ఏంటంటే కొన్ని ఇల్లు బాగలేనప్పుడు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చి అనారోగ్య సమస్యలు వచ్చి ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వాస్తు బాగలేని ఇళ్లలో కొన్నిట్లో ఇట్లా సర్వసాధారణం ఇది. ఆ ఇల్లు కొనుక్కున్న వాళ్ళు 2 సంవత్సరాల వరకు ఉంటే అంత లోపలే అప్పులు అవన్నీ అయిపోయి ఆ ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోవటం, ఆ అప్పులు తీర్చుకోవటానికి. ఇంకో కారణం ఏంటంటే ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదివరకు ఉన్న దానికంటే ఇప్పుడు వాళ్ళు డెఫిసిట్లోకి వెళ్ళిపోవటం, రకరకాల సమస్యలు రావటం, అప్పుడు వాస్తు మీద నమ్మకం కుదిరి ఇంట్లోకి వచ్చిన తర్వాతే మనకి ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి అని చెప్పి వాస్తు సవరించుకునే ప్రయత్నం చేసి అది కూడా వీలు కాకపోతే అమ్మేసుకొని వెళ్ళిపోతారు. ఇది 2. మూడోది నిజంగానే అవసరమై అమ్ముకోవటం. ఇట్లా ఉంటుంది. ప్రత్యేకంగా కొన్ని ఇళ్లకు మాత్రం రిపీటెడ్గా సేల్ అవ్వటానికి కారణం ఏంటంటే అక్కడ ఉండేటటువంటి వాస్తు దోషాల బారిన పడి అప్పులు చేసుకొని ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చుకొని పోయే పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ కొన్న వాళ్ళకు కూడా అదే. అందుకే ఒక ఇల్లు కొనే ముందు వాస్తు శాస్త్రజ్ఞుడికి చూపెట్టి ఇది కొనవచ్చునా లేదా చూడటానికి అద్భుతంగా కనపడతాయి, కానీ ఫలితాలు బాగుండవు. కొన్ని స్థలాలు ఇల్లు చూడటానికి ఒక మాదిరిగా ఉంటాయి, కానీ ఫలితాలు చాలా బాగుంటాయి. అది ఏంటో కూలంకుషంగా పరిశీలన చేసుకొని కొనుక్కోవటం మంచిది. కొన్ని ఇల్లు ఊరికే అమ్ముడుపోవటానికి, ఒక ఇల్లు కొనేటప్పుడు కూడా ఇది ఎన్నిసార్లు ఎంతమంది కొన్నారు, ఎంతమంది అమ్మారు, ఇవన్నీ తెలుసుకోవాలా. ఓకే, ఇంకా వివరాలు తెలుసుకుందామండి. అందుకంటే ముందు ఒక కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం అండి. నమస్కారం, మీ పేరు చెప్పండి. గురుగారు కూడా నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. పేరు చెప్పండి. నా పేరు భాను సరస్వతి అండి. ఓకే, చెప్పండి. వాస్తుపరంగా మీ సందేహం ఏంటి? అంటే గృహప్రవేశం అయ్యి 3 సంవత్సరాలు అయిందండి. ఓకే. ఆ ఇంట్లో ఇప్పటివరకు ఎవరు ఉండట్లేదండి, ఖాళీగా వదిలేసామండి. అంటే మా జాయింట్ ఫ్యామిలీ వల్ల ఇల్లు అలా ఖాళీగా వదిలేసామండి. కొనడానికి మా హస్బెండ్ కి ఇష్టపడట్లేదండి. అలా ఉండొచ్చా ఇల్లు, ఉండకూడదా అని అండి. గృహప్రవేశం అయిన ఫ్యామిలీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని అడగడానికి. గృహప్రవేశం జరిగి 3 సంవత్సరాలు అయింది, కానీ ఆ ఇంట్లో మీరు ఉండటం లేదమ్మా? అంటే ఓడ్చడం అవి మామూలుగా చేయిస్తున్నాం కానండి, ఆ ఇంట్లో మాత్రం ఉండట్లేదండి. మరి మీరు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? అంటే అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటామండి. అమ్మ, తమ్ముళ్ళు, మీ అందరం మా జాయింట్ ఫ్యామిలీ అండి. ఒకటి, గృహప్రవేశము చేసిన తర్వాత 3 రోజులు ఆ ఇంట్లో ఉన్నారా మీరు? రోజులు ఆ ఇంట్లో ఉన్నామండి. ఏమ్మా? ఉన్నామండి. గృహప్రవేశం చేసిన తర్వాత ఆ గృహ యజమాని ఎవరైనా సరే ఒకవేళ అందులో లేకపోతే కనీసం దానికి రెంట్ కన్నా ఇవ్వాలి, కానీ పూర్తిగా తాళం పెట్టేసి అందులో దీపారాధన చేయకుండా అసలు ఎవరు ఉండకుండా అట్లా వదిలిపెట్టేయకూడదు. వాస్తుపరమైనటువంటి మంచి ఫలితాలు ఉంటే ఆ మంచి ఫలితాలు రావటంలో కొంచెం తగ్గుముఖం ఉంటుంది. ఒకవేళ వాస్తు ఆ ఇంటికి సరిగ్గా లేకపోతే ఆ ఇంట్లో జనసంచారం లేకపోవటం, లేదా దీపారాధన జరగకపోవటం, ఇట్లాంటివి జరగకపోవటం వల్ల యాంటీ వైబ్రేషన్స్ విపరీతం అవ్వటం వల్ల వాస్తు దోషాల యొక్క సాంద్రత ఎక్కువ ఉండి మీరు ఎక్కడున్నా సరే మీరు అనుభవించవలసి వస్తుంది. అందుకని మీరు ఖాళీగా పెట్టకండి, కిరాయికి ఇవ్వండి, లేదా మీరన్నా వెళ్ళి ఉండండి. సాయిరామ్. మరి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తు పర్యటనలు చేస్తుంటారు కాబట్టి ఈ వాస్తు పర్యటనలో భాగంగానే రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి అంటే శుక్ర, శని, ఆదివారాలు 28, 29, 30 తారీఖుల్లో విశాఖపట్నంలోని అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి ఎవరైనా కానీ మీరు అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే కనుక నేరుగా మీ ఇంటికి రావడం అనేది జరుగుతుంది. మీరు వాస్తుపరంగా ఎలాంటి సందేహాలు ఉన్నా నేరుగా కలిసి నివృత్తి చేసుకోవచ్చు. అలాగే మీ ఇంటికి తీసుకువెళ్ళి కూడా ఏమైనా దోషాలు ఉన్నట్లయితే వాటి సవరణలు కూడా చేయించుకోవచ్చు. నెంబర్స్ చెప్తున్నాను, ఈ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. 9885446501, మరొక నెంబర్ 9885449458. ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మరొక కాల్ అండి. హలో. హలో
హలో, నమస్తే, మీ పేరు చెప్పండి. హలో, మీ టీవీ చూస్తూ మాట్లాడకండి. మీ టీవీ చూస్తూ మాట్లాడకండి, లైన్ కట్ అయిపోతుంది. మీ సమస్య ఏంటనేది చెప్పండి. దంతూరి గారు ఉన్నారు. మాది నార్త్ సార్. నమస్తే సార్. సాయిరామ్. నార్త్ ఈస్ట్ లో కింద ఫస్ట్ ఫ్లోర్ లో నార్త్ ఈస్ట్ పెరుగుంది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేపాటికి నార్త్ ఈస్ట్ కొంచెం కొస వస్తుంది. దానివల్ల డిసడ్వాంటేజ్ ఏమైనా ఉందా? ఒకటి ఏమిటంటే నార్త్ ఈస్ట్ పెరగటము తరగటము రెండు పద్ధతుల్లో ఉంటుంది. ఒకటి క్షేత్రానికి నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం పెరగటం ఒకటి, లేదా క్షేత్రానికి ఈశాన్యం తగ్గటం. కన్స్ట్రక్షన్ ఏరియాలో ప్లింత్ ఏరియాలో భవనానికి ప్లింత్ ఏరియాలో కూడా ఈశాన్యం పెరగటము లేదా తరగటం ఉంటుంది. మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఈశాన్యం పెరిగి సెకండ్ ఫ్లోర్లో పెరగలేదంటున్నారు. అసలు స్థలానికి ఈశాన్యము పెరిగి ఉన్నదా చెప్పండి. హలో, సరే, స్థలానికి ఈశాన్యము పెరిగి ఉండటం మంచిదే. అయితే ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఈస్ట్ పెరిగి ఉండటం అంటే బాల్కనీతో పెరిగిందా, లేకపోతే కట్టుబడి స్థలంలోనే ఈశా ప్రాచీ పద్ధతిలో పెంచారా, అది మీరు చెప్తే దాన్ని బట్టి నేను మీకు సలహా చెప్పగలిగి ఉండేవాడిని. సరే, మరి అలాగే కొన్ని ఇల్లులు ఎక్కువగా అమ్ముడుపోతూ ఉంటాయని దాని గురించి చెప్తున్నారు కదా. మరి ఎక్కువ కొన్ని ఇల్లులు అయితే ఎంతగా అమ్ముదామన్నా కానీ ఎన్నాళ్ళైనా అలానే ఉంటాయి, అవి అసలు అమ్ముడిపోనే పోవు. దానికి కారణాలు ఏంటంటారు? కొన్ని వాస్తుపరంగా బాగలేని, చాలా బాగలేని ఇల్లు కొన్ని ఉంటాయి. హాంటెడ్ హౌసెస్ లాగా, మనకు ఫారిన్ కంట్రీస్లో హాంటెడ్ హౌసెస్ అంటారు. అక్కడ ఫలితాలు బాగుండవు. అమ్మకానికి పెట్టినా సరే అమ్ముడు పోకపోవటానికి 2-3 ముఖ్యమైన కారణాలు ఉంటాయి. ఒకటి, ఆల్రెడీ ఆ ఇంటి యొక్క వాస్తు బాగలేదు కాబట్టి, ప్రజల్లో ఆ వాస్తు అవగాహన బాగా పెరిగి ఉంది కాబట్టి ఈ ఇల్లు వాస్తు ప్రకారం బాగలేదు కాబట్టి కొనరు. ఇంకొకటి, వాస్తు బాగున్నప్పటికీ ఆ పరిసరాలలో కానీ క్షేత్ర దోషాలు కానీ ఇవన్నీ ఉన్నప్పుడు ఈ ఇల్లు ఉండే వైబ్రేషన్స్ డిఫరెంట్గా నెగటివ్గా ఉంటాయి కాబట్టి వచ్చిన వాళ్ళు కొనటానికి వాళ్ళకి మనసు ఒప్పదు. థర్డ్ థింగ్, వాస్తు ఒక మోస్తరుగా ఉన్నా సరే అక్కడ ఉండేటటువంటి తీవ్రమైన వాస్తు దోషాలు ఏమన్నా ఉంటే వాటి వలన ఈ యజమానిని వదిలిపెట్టవు. మనము యాంటీ వైబ్రేషన్స్ అంటే తెలుగులో ఇంగ్లీష్లో చెప్తాము. చెడు ప్రకంపనాలు, ప్రతికూల ప్రకంపనాలు, అనుకూల ప్రకంపనాలు అని ఉంటాయి. అనుకూల ప్రకంపనాలు అంటే మనకి అనుకూలమైనటువంటి శక్తిని ఇచ్చేది. ప్రతికూల ప్రకంపనాలు అంటే మనకు ప్రతికూలంగా శక్తిని హరించేసేవి. ఇట్లా ప్రతికూల ప్రకంపనాలు ఉన్నప్పుడు వాటిని అమ్మటానికి ఎంత ప్రయత్నించినా కూడా ప్రతికూల ప్రకంపనాలు బలంగా ఉండి ఈ ఇంటి యజమానిని అక్కడి నుంచి వెళ్ళనివ్వవు. ఇంకొక దగ్గర రెంట్కు పోదామని చూసినా కూడా ఇటువంటి దోషం ఉన్న ఇళ్ళే చాలా వరకు వీళ్ళకి కనిపిస్తాయి. ఈ ఇల్లును అమ్ముదామని ఎంత పోనీ వచ్చే ధర కంటే తక్కువ ధరకు అమ్ముదామని చూసినా సరే ఈ ఇంటి యజమానిని వదిలిపెట్టవు. ఈ విధంగా ఇంటి యజమాని అక్కడే ఉంటూ ఆ శల్యవాస్తు దోషాలు కానీ క్షేత్రవాస్తు దోషాలు కానీ తీవ్రమైన వాస్తు దోషాలు కొన్ని ఉన్నప్పుడు అక్కడే అతను తన జీవితాన్ని చాలా వరకు గడపవలసి వస్తుంది. ఇటువంటి విషయాలు ఉన్నప్పుడు వాటికి తగినట్టుగా ప్రతికూల ప్రకంపనాలను బలోపేతం చేయటానికి చెయ్యకూడని పనులు ఏమిటో అవి చేయాలి. ప్రతికూల ప్రకంపనాలని బలోపేతం చేయకపోవటానికి కావలసిన పనులు చేయాలి. అనుకూల ప్రకంపనాలని బలోపేతం చేయటానికి చేయవలసిన పనులు కూడా కొన్ని ఉంటాయి. అవి చేయటం వల్ల ఈ ప్రకంపనాలకు సంబంధించినంత వరకు తటస్థత ఏర్పడుతుంది, అంటే న్యూట్రలైజేషన్. అప్పుడు వీళ్ళు అమ్ముకొని పోవటానికి వీలవుతుంది. దీనికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఓకే అండి, ఇంకా తెలుసుకుందాం వివరాలు. మరొక కాల్ తీసుకుందాం. ఇంకా కారణాలు ఉంటాయి అమ్ముడు పోవటానికి, అవి తర్వాత చెప్పుకుందాం. హలో హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. మా పేరు సుబ్రాజ్ అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. ఓకే, వాస్తు పరంగా మీ సందేహం ఏంటి? దంతూరి పండినాథ్ గారు ఉన్నారు, చెప్పండి. హలో గురుగారు అండి, నమస్కారం అండి. సాయిరామ్, చెప్పండి. మాది సింగిల్ బెడ్రూమ్ అండి. దాంట్లోనే హాల్లో పిల్లర్ వచ్చింది, మధ్యలో వెళ్ళింది పిల్లరు. ఏమిటండి? మా హాల్లో పిల్లర్ ఒకటి వెళ్ళిందండి. హాల్లోంచి కొంచెం గట్టిగా మాట్లాడండి మీరు. హలో, చెప్పండి.
మాది బెడ్రూమ్ హాల్లో నుంచి ఒక పిల్లల మధ్యలో సెంటర్ లో జరిగిందండి. దానివల్ల వాస్తు ఏమన్నా ప్రాబ్లం అంటారా? సెంటర్ లో నుంచి ఏం వెళ్ళింది? పిల్లర్ వెళ్ళిందండి. పిల్లరా? హాల్లో మధ్యలో పిల్లర్ ఉందా? అవునండి. ఆ పిల్లర్ ని కన్సిల్ చేసుకుంటూ మీరు రూమ్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి. అది చేసుకుంటే కుదరలేదండి, అందుకని మళ్ళీ హాల్ చిన్నది అయిపోతుంది, ఇటు కుదరదు. అదే హాల్ చిన్నగా అయిపోతుందని పెంచి కట్టుకోవటం అట్లా కట్టకూడదండి, అది కూడా వాస్తు దోషం కిందకే వస్తుంది. పిల్లర్స్ ప్లాన్ చేసేటప్పుడే పిల్లర్స్ కానీ బీమ్స్ కానీ ఇవన్నీ కన్సీల్ అయిపోయేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు హాల్ పెద్దగా చేద్దామని బాల్కనీని కలుపుకోవటం వల్ల జనరల్గా ఇట్లా హాల్స్ మధ్యలోకి పిల్లర్స్ వస్తూ ఉంటాయి. ఇది దోషమేనండి. ఇక్కడ హాల్లోనే కాదు, బెడ్రూమ్లో కూడా ఇట్లా పిల్లర్స్ వస్తాయి, బెడ్రూమ్ బాల్కనీస్ పెంచి కట్టుకోవటం వల్ల. అలా కట్టుకోకూడదండి, అది దోషమే. తప్పకుండా ఆ కాలమ్స్ని కానీ బీమ్స్ని కానీ కన్సీల్ చేసుకుంటూ వాల్ కట్టుకోవాల్సిందే మీరు. సాయిరామ్. మరి అలాగే వాస్తుపరంగా మీకు కూడా రకరకాల సందేహాలు ఉన్నాయి, ఉంటే గనక వాటిని నేరుగా నివృత్తి చేసుకోవాలనుకుంటే దంతూరి పండ్రీనాథ్ గారిని నేరుగా మీ గృహాలకు కానీ లేదంటే కార్యాలయాలకు కానీ తీసుకువెళ్ళి అక్కడ ఏమైనా దోషాలు ఉన్నాయేమో సరి చేయించుకోవాలనుకున్నా, లేదంటే కొత్తగా ఏమైనా నిర్మాణాలు చేపట్టాలనుకుంటే వాటికి కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటే మంచిది, వాస్తుపరంగా లోపాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అనుకుంటే కనుక మీరు దంతూరి పండ్రీనాథ్ గారిని నేరుగా సంప్రదించవచ్చు. అలాగే ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తు పర్యటనలు చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఇప్పుడు శుక్ర శని ఆదివారాలు అంటే 28, 29, 30 రేపు ఎల్లుండి అవతలెల్లుండి కూడా వైజాగ్ అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉంటారు. ఎవరైనా కలవాలనుకుంటే నేరుగా కలవచ్చు. సంప్రదించవలసిన నెంబర్స్ 9885446501, మరొక నెంబర్ 9885449458. ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలవండి. అలాగే సాయిశ్రీ వాస్తు కన్సల్టెన్సీ సికింద్రాబాద్ నందు ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళైనా నేరుగా కలవచ్చు. మరొక కాల్ అండి. హలో మేడం, నమస్కారం, మీ పేరు చెప్పండి. సంపత్ అండి, కర్నాటక నుండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? కరీంనగర్. ఓకే, చెప్పండి, మీ సందేహం ఏంటి? గురుగారు సాయిరామ్. గురుగారు సాయిరామ్, చెప్పండి. గురుగారు, మేము గృహప్రవేశం లేని ఇంట్లోకి ఉండి ఒక 10 ఏళ్ళు అవుతుందండి. అయితే దానికి అప్పుడు పౌల్ట్రీ ఫారం కానీ కట్టారండి ఇల్లు అది. అయితే దాన్ని ఇప్పుడు మళ్ళీ మేము మళ్ళీ దాన్ని గృహప్రవేశం చేసుకొని దానిలోకి అది చేసుకోవచ్చండి? లేదు, గృహప్రవేశం చేయని ఇంట్లోకి మీరు వెళ్ళామన్నారు, దాంట్లోకి ఏం కట్టారంటున్నారు? అవునండి. ఏంటి మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, గురుగారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పండి. అయితే గురుగారు, గృహప్రవేశం చేయని ఇంట్లోకి మీరు వెళ్ళామన్నారు, ఆ తర్వాత ఏమైంది? అయితే ఇది వరకు ఇప్పుడు అలాగనే ఉంటున్నాం అండి. అయితే మళ్ళీ దాన్ని పౌల్ట్రీ ఫారం కొరకు కట్టారండి. అప్పుడు పాత ఇల్లు కూలిపోయి అదైతే ఇందులోకి వచ్చామండి. అయితే ఇందులోకి మళ్ళీ మేము ఏదైనా చేసుకొని దాన్ని గృహప్రవేశం లెక్క చేసుకొని మళ్ళీ దాన్ని అది చేసుకోవచ్చా? గృహప్రవేశం చేయకుండా ఇంటి లోపలికి వెళ్ళటం మంచిది కాదండి. తప్పకుండా గృహప్రవేశం అనేది ఒక మహోత్సవం లాగా చేసుకోవాలి. గృహప్రవేశము ఒక ఆచారం మనకి ఉంది, గృహప్రవేశ ఆచారం చేసుకోవాలి. దానికి కావలసిన పద్ధతిలో పూజలు అవన్నీ ఉంటాయి. సో అక్కడ ఉండేటటువంటి అనుకూల పరిస్థితులు ప్రశాంతంగా మీకు పనికొచ్చేటట్టు ఉంటాయి. ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవి కూడా కొంచెం తగ్గుముఖం పడతాయి. సో ఏం లేదు, అష్టదిక్కుల్లో అష్టదిక్పాలకులని మనం ప్రసన్నం చేసుకొని వాళ్ళకి బలిదానాలంటే పండు, పుష్పం, ఫలం, అన్నం, ఈ బలిదానాలు ఇచ్చుకొని వాళ్ళని సంతృప్తిపరిచి ఇంట్లోకి రావటం, అంతకంటే వేరే ఏం లేదండి గృహప్రవేశం అంటే. సో ఇట్లాంటివి చెయ్యకుండా మీరు అందులోకి వెళ్ళి ఉండటం అన్నది కరెక్ట్ కాదు. అది తప్పకుండా చేయాలా. ఇప్పుడు ఎంతకాలం అయిందో మీరు కట్టి, అక్కడ కోళ్ళ ఫారం అంటున్నారు, కోళ్ళ కాపాలం కూడిపోయింది, అప్పుడు ఇంట్లోకి వచ్చామంటున్నారు. యాక్చువల్గా ఈ టోటల్గా మీరు చెప్పిన దాంట్లో గృహప్రవేశం చేయకుండా వచ్చామన్న విషయమే మీరు చెప్తున్నారు. కానీ గృహప్రవేశం చేయటానికంటే ముందు ఆ స్థలం దేనికి ఉపయోగపడింది, ఆ కోళ్ళ ఫారం ఎందుకు కట్టారు, కోళ్ళ ఫారం కట్టినప్పుడు దాన్ని శంకుస్థాపన చేశారా, కోళ్ళ ఫారాన్ని గృహంగా ఉపయోగించుకోవలసిన పరిస్థితులు ఏమొచ్చాయి, ఇవన్నీ కొన్ని విషయాలు అడిగి తెలుసుకుని కానీ మేము ఏమన్నా చెప్పచ్చు. ఇన్ జనరల్ గృహప్రవేశం చేయకుండా గృహంలో ఉండకటం మంచిది కాదండి. హలో హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. మా పేరు సరిత అండి. ఓకే అండి, చెప్పండి, మీ సందేహం ఏంటి వాస్తుపరంగా? మా తమ్ముడు వాళ్ళు ఇల్లు కొందామని అనుకుంటున్నారు, కానీ వీలు అవ్వట్లేదండి.
మా తమ్ముడి పేరు శ్రీనివాస్ రెడ్డి. హ్మ్. అదే అంటే ఎందుకు వీలు కావటం లేదమ్మా? మీ దగ్గర డబ్బులు లేకనా లేకపోతే ఇల్లు సరైనది దొరకకనా? ఎందుకు వీలు కావట్లేదు మీకు? అంటే డబ్బులు కూడా అడ్డు అనిపిస్తున్నాయి. అదే డబ్బులు కూడా తక్కువగా తీసుకుందాం అనుకున్నాం, మళ్ళీ చూస్తే వెళ్ళి తక్కువ అనిపిస్తుంది. అందు గురించి మరి ఎప్పుడు వీలవుతుంది ఏంటి అని. మీరు ఎందుకు కొనలేకపోతున్నారు? నాకు రీజన్ చెప్పండి. అంటే వెళ్ళి చూసాము, మళ్ళీ డబ్బులు సరిపోవేమో అని మళ్ళీ వెనుకబడిపోతున్నారు. అందు గురించి ఎప్పుడు తీసుకుంటారు, ఏ దిక్కున? ఎన్ని ఇల్లు చూసారమ్మా ఇప్పటి వరకు? ఒక 4-5 చూసారండి. 4-5 చూసిన తర్వాత మనకు కావాల్సిన పద్ధతిలో ఇల్లు దొరకవు కదా. ఇంకా ప్రయత్నం చేయండి అమ్మా. ఆయన వ్యవహార నామం మీద ఆయనకు ఉత్తర ముఖద్వారం ఉన్న గృహం యోగిస్తుంది. సో మీరు ఉత్తర ముఖద్వారం ఉన్నటువంటి ఇల్లు కొనే ప్రయత్నం చేయండి. వాస్తు ప్రకారం బాగుండేటట్టు కూడా చూసుకోవాలి. కొంతమంది డబ్బులు అవన్నీ చేతిలో పెట్టుకున్నా కూడా వాళ్ళకి సరైన ఇల్లు కోసం ఒక్కోసారి 1-2 సంవత్సరాలు కూడా వెయిట్ చేస్తుంటారమ్మా. జస్ట్ లైక్ దట్ ఇల్లు కొనటం కాదు. కాబట్టి మీకు ఏది దోషం ఉండి మీరు కట్టుకోలేకపోతున్నారేమో లేకపోతే కొనలేకపోతున్నారేమో అన్న మీమాంస వద్దు. కొన్నిసార్లు వాస్తు దోషం ప్రస్తుతం ఉన్న ఇంటి లోపల వాస్తు దోషాలు ఉండి వాళ్ళు గృహ నిర్మాణం చేసుకోలేకపోవటం కానీ, గృహం కొనుక్కోకపోవటం కానీ, గృహానికి యజమానులు కాకపోవటానికి కానీ కొన్ని వాస్తుపరంగా కారణాలు ఉంటాయి. ఒక 4-5 ఇళ్ళు చూసి అవి దొరకనంత మాత్రాన ఇది వాస్తుపరంగా ఏదో ప్రాబ్లం ఉన్నదేమోనన్న కంక్లూజన్కి మీరు రావద్దు. ఇంకా ప్రయత్నం చేయండి. సాయిరామ్. ఓకే, మరి అలాగే కొన్ని ఇల్లులు అసలు ఎంతకాలం ప్రయత్నించినా అమ్ముడు పోవు అనే దాని గురించి చెప్తూ ఉన్నారు కదా. అవునవును. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని ఇళ్ళు వాస్తు ప్రకారం చాలా చెడ్డగా ఉన్న ఇళ్ళు ఇట్లాగే ఆ యజమానులు మొత్తం అప్పులు చేసుకొని వడ్డీలు కట్టలేక చివరికి విసిగిపోయి ఇల్లు అమ్మేద్దామని ఎంత ప్రయత్నం చేసినా కాకుండా ఆ ఇంటి ధర ఎంత పలుకుతుందో దాదాపు అంత ఆ లెవెల్కి అప్పులన్నీ పెరిగిన తర్వాత అమ్ముడుపోతుంది. ఈ వచ్చిన డబ్బులు అప్పులు కట్టుకొని కట్టుబట్టలతో వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అట్లాంటి దుర్భరమైనటువంటి ఇండ్లు కూడా ఉంటాయి. అది వాస్తు చూసుకొని చిన్న చిన్న మార్పులు చేసుకొని ఆ తర్వాత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కొన్ని ఇండ్లు చాలా మంచి ఇళ్ళు ఉంటాయి. ఆ ఇంటి యజమానికి చాలా విశ్వసనీయంగా ఉంటాయి, వైబ్రేషన్స్ బాగుంటాయి, చక్కగా ఉంటాయి. ఆ ఇల్లు ఏదన్నా అవసరం పడి యజమానికి ఏదో పెళ్ళో లేకపోతే చదువులో వేయించో దేనికోసమో అవసరం పడి అట్లాంటి ఇల్లు అమ్మకానికి పెడితే కూడా అమ్ముడుపోవు. ఇంటి యజమాని పట్ల చాలా విశ్వాసంగా ఉంటాయి, హెల్ప్ చేస్తాయి. ఆ ఇల్లు అమ్మకానికి పెడితే వచ్చి చూసిన వాళ్ళు కొంటామంటారు, ఎవరు కొనరు అనరు. కానీ వాళ్ళు డబ్బులన్నీ సమకూర్చుకునే లోపల ఈ యజమానికి ఏదో విధంగా ఊరట లభిస్తుంది, కావలసిన ధనం దొరుకుతుంది. అప్పుడు ఇల్లు అమ్మటం విరమించుకుంటాడు. ఇట్లా రిపీటెడ్గా అవుతూ ఉంటుంది. ఇట్లా రిపీటెడ్గా అవుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనకు ఆశ్రయం ఇచ్చినటువంటి ఆ ఇంటి యొక్క వాస్తు చాలా బాగుంది, అందులోనే మనకి డెవలప్మెంట్ ఉంటుంది. అటువంటి ఇండ్లు వదిలిపెట్టి వెళ్ళకూడదు. అక్కడి నుంచి మనం ఎంత డెవలప్ కావాలో అంత ప్రయత్నం చేసుకోవచ్చు. డెవలప్మెంట్కి అక్కడ హద్దంటూ ఉండదు. అయితే మనకి జీవితంలో ఎప్పుడో ఒకసారి డబ్బులు ఎక్కువ అవసరం పడతాయి. ఎంత పెద్ద కోటీశ్వరుడికైనా ఎక్కడో ఇంత అప్పు చేయవలసి వస్తుంది. ఈ ఇండ్లు బాగున్నంత మాత్రాన అప్పులు చేయకూడదని ఏమి లేదు. కానీ అట్లాంటివి చేసినా కూడా ఆ అప్పులు తీర్చుకోగలుగుతారు. ఆ ఇల్లును అమ్ముకొని అప్పులు తీర్చవలసిన అవసరం వాళ్ళకి రాదు. కాబట్టి ఇటువంటి ఇల్లు ఉన్నప్పుడు రిపీటెడ్గా మనం అమ్మకానికి పెట్టడం, ఆ ఇల్లు అమ్ముడు పోకపోవటం, మళ్ళీ మనకు డబ్బులు దొరకటం, ఆ డబ్బుల్ని ఏదో విధంగా అడ్జస్ట్ చేసుకోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇంటి యొక్క మంచి స్వభావాన్ని, ఇంటి లోపల ఉండేటటువంటి అనుకూల ప్రకంపనాలని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఇటువంటి ఇల్లు అమ్మకూడదు. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. మేము విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మీ పేరు? కళ్యాణి అండి. ఓకే, చెప్పండి, వాస్తుపరంగా మీ సందేహం ఏంటి? దంతూరి గారు ఉన్నారు, మాట్లాడండి. మేము ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నామండి. మా వారి పేరు లక్ష్మీ వీరనాగ బ్రహ్మచారి. అది ఏ ఫేసింగ్ అయితే బాగుంటుందని. అంటే జనరల్ గా ఆయన ఏమని పిలుస్తారమ్మా అందరూ? చారి అని పిలుస్తారండి. అంటే ఏదైనా సరే ఒక వ్యవహార నామం ఎంత పెద్ద పేరున్నా సరే
అతను ఏ పేరుతో వ్యవహరింపబడతారో దాన్నే మనం పరిగణలోకి తీసుకుంటాము. చారి గారి వ్యవహార నామం పైన ఆయనకు దక్షిణ ముఖద్వారం యోగిస్తుంది. ఇప్పుడు మనకి చాలా పొడుగు పేర్లు ఉంటాయి. అయితే అంత పొడుగు పేరులో మొదటి పేరునో మొదటి పదాన్నో లేకపోతే చివరి పదాన్నో మధ్యలో ఏదో ఒక పదాన్ని అతని పేరుగా చాలామంది వ్యవహరిస్తూ ఉంటారు. ఏ పేరుతో వ్యవహరింపబడుతున్నారో ఆ పేరుతోనే ముఖద్వారం చూసుకోవాలి. చారి గారి పేరుకి దక్షిణ ముఖద్వారం చాలా బాగుంటుంది. దక్షిణం అంటే దక్షిణ మధ్య భాగంలో కానీ, దక్షిణంలో దక్షిణ ఆగ్నేయ ముఖద్వారం కానీ ఈయనకు యోగిస్తుందమ్మా. అటువంటి ఇల్లు మీరు చూస్ చేయండి, బాగుంటుంది. మరొక కాల్ అండి. హలో 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 నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు జగదాంబ అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మా వారి పేరు వ్యవహార నామం శివశంకర్ అండి. ఓకే, ఆయనది ఉత్తర నక్షత్రం సార్. చెప్పండి అమ్మా. అంటే ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాము. ఆయనకి నార్త్ ఫేసింగ్ తీసుకోమన్నారు, కానీ వైజాగ్ లో ఉంటున్నాం సార్ మేము. సరే సరే, మేము ఒక ప్లేస్ చూసాం, అది నార్త్ ఫేసింగ్ అది ప్లేస్. సరే సరే, అంటే మీరు చెప్పేది ఓపెన్ ప్లేస్ అమ్మా సార్? అంటే అక్కడ ఫ్లాట్స్ కడదాం అనుకుంటున్నారు. సరే, మేము అందులో ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నాం. సరే, దానికి సౌత్ ఫేసింగ్ ఉన్నాయి సార్. మాకు ఈయన పేరు మీద సౌత్ ఫేసింగ్ తీసుకుంటే బాగుంటుంది సార్? లేదమ్మా, ఈయన పేరు మీద ఉత్తరం ఫేసింగ్ తీసుకోవాలంటే ఉత్తర ముఖద్వారం ఉన్నటువంటి ఫ్లాట్ మీరు తీసుకోవాలి. ఉత్తర ముఖద్వారము పనికొచ్చే వాళ్ళకి దక్షిణ ముఖద్వారం తీసుకోకూడదు. అలాగే దక్షిణ ముఖద్వారం యోగించే వాళ్ళకి ఉత్తర ముఖద్వారం తీసుకోకూడదు. ఈయనకు వ్యవహార నామరీత్యా ఉత్తర ముఖద్వారం యోగిస్తుంది కాబట్టి ఉత్తర ముఖద్వారం ఉన్నటువంటి ఫ్లాటే మీరు పర్చేస్ చేయండి. మిగతా వాస్తు విషయాలు మామూలుగా ఉండాలి. సాయిరామ్. మరి మీరు కూడా వాస్తుపరంగా ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, లేదంటే ఏమైనా సమస్యలు సందేహాలు ఉన్నట్లయితే కనుక దంతూరి పండినాథ్ గారిని నేరుగా కలవచ్చు. మరొకసారి నెంబర్ చెప్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తు పర్యటనలు చేస్తూ ఉంటారు కాబట్టి ప్రస్తుతం వైజాగ్లో అలాగే రాజమండ్రిలో కూడా వాస్తు పర్యటన చేయబోతున్నారు. రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి అంటే శుక్ర శని ఆదివారం 28, 29, 30 తారీఖుల్లో వైజాగ్లో రాజమండ్రిలో అందుబాటులో ఉంటారు. పరిసర ప్రాంతాల వారు ఎవరైనా నేరుగా కలవచ్చు. అలాగే మీ గృహాలకి కూడా తీసుకువెళ్ళి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే వాస్తు పరంగా వాటిని నివృత్తి చేసుకోవచ్చు. ఏమైనా చిన్న చిన్న కరెక్షన్స్ చేయించుకోవాలనుకుంటా చేయించుకోవచ్చు. కాబట్టి నెంబర్స్ చెప్తున్నాను, ఈ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. 9885446501 మరొక నెంబర్, 9885449458. మరొకసారి నెంబర్ చెప్తున్నాను, 9885446501 మరొక నెంబర్, 9885449458. ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఓకే, దంతూరి పండినాథ్ గారు ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి వాస్తుపరంగా చాలా మంది సందేహాలు నివృత్తి చేశారు. అలాగే చాలా చక్కటి వివరాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదండి, ఇదే వాళ్ళ దంతూరి వాస్తు కార్యక్రమం. వచ్చే వారం ఇదే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.